ఇప్పుడు కనిపిస్తుందరా? స్క్రీన్ స్క్రీన్ కనిపిస్తుందా? ఇక్కడ కాదు, మీ ఫోన్స్ లో. ప్రసాద్ కనిపిస్తుందా ప్రసాద్? ఉమ్? కన్ కనిపించట్లే? స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఉమ్. ఓకే. మన లాస్ట్ క్లాస్ ఏంట్రా? లాస్ట్ క్లాస్ గుర్తులే? లైవ్ వెళ్తుంది, యూట్యూబ్ లో పెడతా. ఇప్పుడు అంటే మీరు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోయినా సరే పేర్లు పెట్టి మరీ పిలుస్తా. ఓకే, కాలేజ్ పేరు, మీ ఇంటి పేరు, అర్థమైంది కదా? మీ ఊరు మొత్తం. కుదిరితే ఫేస్ కూడా ఒకసారి కెమెరా ఆన్ చేసి కూడా చూపించాల్సి వచ్చేది అప్పుడప్పుడు. చూసుకోండి మరి. ఇక యాక్టివ్గా లేకపోతే ఇక మనం ఏం చేయలేం. సిస్టమ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. వాడికి ఒక కోడి ఇస్తే వాడు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏదో కష్టపడతాడు, లైవ్ వెళ్ళిపోద్ది ఇక. ఓకే, అర్థమైందా లేదా? ఉమ్? ఏంటి లాస్ట్ క్లాస్ ఏంటి? ఏంటి? ఆ? అది ఈవినింగ్. మార్నింగ్ సెషన్ ఏంటి? అది ఈవినింగ్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అది ఈవినింగే. అంటే మీరు Pandas మార్నింగ్, అంటే మీరు నిద్రపోతున్నారు ఇక. దీన్ని బట్టి మీరు మార్నింగ్ frameworks, లేచి నానా. frameworks about pandas, NumPy, Matplotlib, సో మనం ఇప్పటి scikit-learn. వరకు, అవును, ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ఏంటన్నా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మషిన్ లెర్నింగ్ మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు, ఓకే, దానికి సపరేట్ స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అలా కాదు నేను బ్యాక్ ఎండ్ డెవలపర్ కావాలనుకున్నప్పుడు దానికి సపరేట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఓకే, లేదు నేను ఐడెంటిటీ కైండ్ ఆఫ్ థింగ్ నేను వర్కౌట్ చేయాలనుకున్నప్పుడు దానికి సపరేట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అర్థమైంది కదా? సో ప్రతి టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ మీద ఉన్నాం అనుకోండి, ఎందుకు ఫ్రేమ్వర్క్ అంటున్నానంటే మనం మెయిన్ గా యూజ్ చేసేది ఏంటిది? పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ పర్టికులర్ సెషన్స్ లో మనం యూజ్ చేసేది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకున్నప్పుడు, అండ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ఎనీ స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఆర్ స్పెసిఫిక్ డొమైన్ ఆర్ టెక్నాలజీ, దానికి రిలేటెడ్ గా కొన్ని ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిషన్ లెర్నింగ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేయాలి. సో మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ద ఫండమెంటల్ ద ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి చెప్పండి? వాయిస్ కావాలి నాకు. నంపై, నంపై, పాండాస్, ఇంకేంటి? గైస్, Matplotlib, యాక్టివ్గా ఉండాలి, ఒక్కడ మాట్లాడటం కాదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మనం ఇక్కడ మాట్లాడినంత మాత్రం ఇక్కడ రీచ్ అవ్వదు. ఓకే, మీరంతా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బట్ నేను అడిగినప్పుడు కొంచెం ఆన్సర్ చెప్పండి. గోళ్ళకి కాదు కదా చెప్పేది, ఇంకా అలాంటప్పుడు మీరు కూడా రికార్డింగ్స్ ఇవ్వనప్పుడు. అర్థమైందా? మీరు యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయకపోతే నేను రికార్డింగ్స్ ఇవ్వను. ఓకే, చెప్పండి. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ మీద మనం వర్క్ చేయాలనుకున్నప్పుడు ద బేసిక్ ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ లైబ్రరీస్ ఆర్ ప్యాకేజెస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి నంపై, సెకండ్ పాండాస్, థర్డ్ Matplotlib, మ్యాట్ ప్లాట్ లిబ్. ఆ తర్వాత వచ్చేసరికి ఈ మూడు scikit-learn. ఉన్నాయి కదన్నా, ఈ నంపై కానీ పాండాస్ కానీ, ఓకే, ఈ మ్యాట్ ప్లాట్ లిబ్ కానీ, దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ బిల్డింగ్ ద మిషన్ లెర్నింగ్ మోడల్స్. మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేయడానికి మనం ఈ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసుకోవట్లేదు. ఏంటిది? నంపై, పాండాస్, మ్యాట్ ప్లాట్ లిబ్ అనేవి మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేసేవి కావు. ఓకే, మరి ఎందుకు యూజ్ చేస్తారు ఈ నంపై, పాండాస్, మ్యాట్ ప్లాట్ లిబ్ అంటే, బిఫోర్ వీఆర్ బిల్డింగ్ ఎనీ ఎంఎల్ మోడల్స్ బిఫోర్ వీఆర్ బిల్డింగ్ ఎనీ ఎంఎల్ మోడల్స్, అర్థమవుతుందా? మనం డేటా మీద వర్క్ చేసేటప్పుడు ద డేటా ఇట్ మైట్ బి ఇన్ రా ఫార్మాట్. అంటే మనకి క్లయింట్ ఎలా అయితే డేటా ఇచ్చిండో ఆ డేటా మీద మనం మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేయలేం. సో అందులో డేటా అనేది మిస్ మ్యాచ్ అయి ఉండొచ్చు, లేదా అన్వాంటెడ్ డేటా ఉండి ఉండొచ్చు,
ఓకే, మీకు కావాల్సిన డేటా కాకుండా వేరే డేటా ఉంటుంది కూడా ఒక్కో సిచ్యువేషన్స్ లో. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇస్తారు డేటా, కానీ కొన్ని ఫీచర్స్ అనేవి మిస్ అయిపోతాయి. కొన్ని ఫీచర్స్ మీకు నెసెసిటీ ఉంటుంది, అవి ప్రొవైడ్ చేయకపోవచ్చు. లేదు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న డేటాతోనే మీరు కొత్త ఫీచర్స్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇవన్నీ మనం బిఫోర్ వీఆర్ బిల్డింగ్ ఎనీ మిషన్ లెర్నింగ్ మోడల్, వీ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ద డేటా. దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ది ఈడిఏ. ఈడిఏ అంటే ఏంటన్నా, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. దానికన్నా మనం చేసేది ఇంకోటి ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఈడిఏ చేస్తారు. ఈడిఏ చేసిన తర్వాత ఫీచర్ ఇంజనీరింగ్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ది ఎంఎల్ మిషన్ లెర్నింగ్, ఓకే, మోడల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్ మోడల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్? మామూలుగా మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి తెలుసు కదా. ఫస్ట్ ఏం చేస్తాం? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాం, కోడ్ ని బిల్డ్ చేస్తాం, దాని తర్వాత టెస్ట్ చేస్తాం, తర్వాత డిప్లాయ్ చేస్తాం కదా. సో అలానే మషిన్ లెర్నింగ్ మోడల్స్ ని కూడా మనం బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మనకంటూ స్పెసిఫిక్ గా, ఓకే, సో వీ హ్యావ్ సపరేట్ స్ట్రాటజీస్ ఆర్ స్టెప్స్ ఉన్నాయి అనమాట. దాన్ని మనం పైప్ లైన్స్ కూడా అనొచ్చు. ఎంఎల్ పైప్ లైన్స్ అనే వర్డ్ మీకు ఫ్యూచర్ లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిషన్ లెర్నింగ్ మీద వర్క్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఎంఎల్ పైప్ లైన్ అంటారు. డేటా పైప్ లైన్ అంటే డేటా ఇంజనీరింగ్ మీద వర్క్ చేసే వాళ్ళు డేటా పైప్ లైన్ మీద డేటా పైప్ లైన్స్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మిషన్ లెర్నింగ్ మీద కానీ, లేకపోతే ఏజెంటిక్ కానీ, ఏదన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ని కానీ, అప్లికేషన్స్ కానీ మనం బిల్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా మనం పైప్ లైన్స్ అనేవి బిల్డ్ చేయాలి. పైప్ లైన్ అంటే ఏంటంటే ఒక స్టేజ్ కి ఇంకొక స్టేజ్ కి కనెక్టివిటీ అన్నట్టు. ఆటోమేట్ అయిపోతా ఉంటది. మనం పైప్ అంటే మనం ప్రతి స్టేజ్ ని మనం బిల్డ్ చేసేసినాం, పైప్ లైన్ కనెక్ట్ చేసినాం అనుకోండి. సో మనం స్పెసిఫిక్ గా మనం రన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అది ఆటోమేట్ అయిపోతా ఉంటది అన్నట్టు. మాన్యువల్ ఇంటర్వెన్షన్ కాకుండా ఆటోమేటిక్ అయిపోతా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పైప్ లైన్. మరి మిషన్ లెర్నింగ్ పైప్ లైన్ అంటే మనం ఏవైతే స్టెప్స్ మనం ఫాలో అవుతామో ఒక మోడల్ ని బిల్డ్ చేయడానికి, ఆ మోడల్ డిప్లాయ్ చేయడానికి, సో ఆ ఎంటైర్ ప్రాసెస్ ని మనం పైప్ లైన్ గా కన్సిడరేషన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఫస్ట్ మనకి ఒక ఎంఎల్ మిషన్ లెర్నింగ్ మోడల్ ని మనం బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఏముంటుంది అన్న, యూస్ కేస్. అంటే యూస్ కేస్ ఫస్ట్ ఏం చేయాలి మనం? యూస్ కేస్, రిక్వైర్మెంట్. ఫస్ట్ యూస్ కేస్ ఏంటో మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మీకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మిషన్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేసుకొని మనం రియల్ టైంలో యూజ్ చేసి ఏదన్నా ఒక అప్లికేషన్ చెప్పండి. ప్రిడిక్టివ్, ఇంకా అది కాకుండా పద్దాకులు అదే అయితే బోర్ కొట్టింది కానీ. ఇంకా చెప్పండి మీకు తెలిసిన కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ వేర్ యూఆర్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. ఈమెయిల్ అనేది స్పామ్ ఈమెయిలా కాదన్నది మనం చూద్దాం. ఏంటి యూస్ కేస్ వచ్చేసరికి, మీ యొక్క ఈమెయిల్లోకి మన జీమెయిల్ ఉంటుంది కదా, మన జీమెయిల్ కానీ ఏదైనా సరే ఎనీ ఈమెయిల్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఇదర్ ఎగ్జాంపుల్ ఇస్ జీమెయిల్. మన జీమెయిల్లోకి ఏదైనా ఒక మెయిల్ వచ్చింది అనుకున్నాం, ఇన్పుట్ గా అంటే ఇండెక్స్ గా. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఏమైనా సిగ్రిగేషన్ చేస్తున్నాం, మనం ఏమైనా క్లాసిఫై చేస్తున్నామా? ఆ ఈమెయిల్ అనేది ఇండెక్స్ లోకి వెళ్ళాలి, లేకపోతే స్పామ్ లోకి వెళ్ళాలి, లేదా సోషల్ అనే ఒక లేబుల్ ఉంటది కదా. సో మన జీమెయిల్లో డిఫరెంట్ లేబుల్స్ ఉంటాయి కదా. చెప్పండి మీకు తెలిసిన లేబుల్స్. ఇండెక్స్, ఇన్బాక్సా ఇండెక్సా? ఇన్బాక్స్ కదా, ఇన్బాక్స్. నెక్స్ట్ ఇంకొక లేబుల్ ఏంటి చెప్పండి? ప్రైమరీ, సెంట్, ఇంకా మనకి స్పామ్ ఉంటుంది. ఓకే, సోషల్ అని కూడా ఉంటుంది, అవునా కదా. సో మనకి ఏదన్నా ఒక సోషల్ మీడియా నుండి స్నాప్ షాట్ కానీ, మీరు ఇన్ జనరల్ గా మన జీమెయిల్ యూజ్ చేసుకొని వేరే సోషల్ మీడియాలో లాగిన్ అవుతాం కదా. సో అక్కడ నుండి ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అది ప్రైమరీలోకి వెళ్తుందా లేదా సోషల్ మీడియాలోకి వెళ్తుందా? సోషల్ మీడియాలోకి వెళ్తుంది. మరి మిగతా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కదా చాలా, అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ జీమెయిల్ కి వేరియస్ థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ ఉంది అనుకోండి, ఫేస్బుక్, స్నాప్ షాట్, ఇవి కాకుండా ఇంకా వేరియస్ సోషల్ మీడియాస్ కూడా ఉన్నాయి కదా. సో మన ఏ సోషల్ మీడియా మీరు లాగిన్ అయినా సరే, ఓకే, దాని నుండి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా అది ఎక్కడికి వెళ్తుంది? సోషల్ అనే ఒక లేబుల్లోకి వెళ్ళిపోతుంది. లేదు మనకి ఏదన్నా స్పామర్స్ ఉంటారు కదా, హ్యాకర్స్ కానీ, ఏదన్నా మనకి అంటే మన దగ్గర నుండి డబ్బులు కొలగొట్టేయడానికి మన దగ్గర కోట్లు లక్షలు ఉన్నట్టు, ఓకే, మనకి అప్పుడప్పుడు స్పామ్ మెయిల్స్ వస్తుంటాయి. ఆ స్పామ్ మెయిల్స్ ఆటోమేటిక్ గా
ఈ జీమెయిల్ ఎలా డిటెక్ట్ చేస్తుంది? అర్థమవుతుందా? మీకు అర్థమైతే నేను చెప్పిన పాయింట్స్? సో మనం రెగ్యులర్ గా రియల్ టైంలో మనం ఇన్ జనరల్ గా మనం అందరం యూజ్ చేసేది జీమెయిల్ గా మనం అందరం యూజ్ చేస్తుంటాం. ఓకే, ఆ జీమెయిల్లోకి మనకి ఏదన్నా మెయిల్ ఇన్బాక్స్ లోకి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా వేరియస్ కేటగిరీగా కన్వర్ట్ అంటే ఆటోమేటిక్ గా ప్రిడిక్ట్ అయిపోయి ఆ పర్టికులర్ లేబుల్లోకి వెళ్ళేసి స్టోర్ అవుతుంది. అవునా కదా? ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మనం యూజ్ చేసేది మెషిన్ లెర్నింగ్ ని. అర్థమవుతుందా? మనకి ఏదైనా మెయిల్ వచ్చింది అనుకోండి, ఆ మెయిల్ స్పామ్ మెయిలా, లేకపోతే సోషల్ మీడియా మెయిలా, లేకపోతే ప్రైమరీ మెయిలా, లేకపోతే మీకు సంబంధించిన కంపెనీ మెయిలా, ఓకే, ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి అది ఇంపార్టెంట్ అయితేనే మనకి ప్రైమరీలో ఇచ్చింది, లేకపోతే మిగతా వాటికి సిగ్రిగేషన్ చేస్తూ ఉంటుంది అనమాట, క్లాసిఫికేషన్ చేస్తూ ఉంటది. అర్థమైంది కదా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాల్సింది యూస్ కేస్ రిక్వైర్మెంట్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఏం రిక్వైర్మెంట్, క్లయింట్కి ఏంటి కావాల్సింది, దాన్ని మీరు పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ యూస్ కేసులో మీరు చెప్పండి రిక్వైర్మెంట్, వాట్ ఈస్ ద యూస్ కేస్ రిక్వైర్మెంట్, ఏం చేస్తారు? In regular life we are getting so many emails in our Gmail account, so I'm going to be classifying whether this particular mail is a spam or not అన్నది మీరు ఒక యూస్ కేస్ అన్నమాట. ఈ విధంగా మనకి యూస్ కేస్ అనేది డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఖచ్చితంగా ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద యూస్ కేస్ ఆర్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మనం యూస్ కేస్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంటాం, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటారు, బిజినెస్ యూస్ కేస్ అంటారు, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, అన్ని ఒకటే. అర్థమైందా? రియల్ టైంలో మనకి ఏదన్నా ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, దట్ రిక్వైర్మెంట్ పీపుల్ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇదర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏంటి? బిజినెస్ యూస్ కేస్. బిజినెస్ యూస్ కేస్. థర్డ్ వన్ ఏంటిది? యూస్ కేస్, బిజినెస్ రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్, యూస్ కేసు, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ నేమ్స్ ని మనం వినిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఈవెన్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, మీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, వాట్ ఈస్ యువర్ బిజినెస్ యూస్ కేస్, అండ్ వాట్ యు ఆర్ అచీవింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ అప్లికేషన్, వాట్ బిజినెస్ అవుట్కమ్ యూఆర్ గెట్టింగ్, ఇలాంటి టెర్మినాలజీస్ మనం వింటుంటాం అన్నట్టు. అర్థమైంది కదా? సో అందుకని ప్రాపర్ గా మనం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్లయింట్ కావాల్సిన రిక్వైర్మెంట్ ని మనం పూర్తిగా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ మనం సాల్వ్ చేయాలనుకున్నప్పుడు స్టెప్ 1 మీకు అర్థమైంది కదా, యూస్ కేస్ ప్రాబ్లమ్ డెఫినేషన్ అని, యూస్ కేస్ డెఫినేషన్ ఆర్ యూస్ కేస్ రిక్వైర్మెంట్. దీని తర్వాత మనం ఏం చేయాలి? ఆ యూస్ కేస్ ని మనం సాల్వ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సిన డేటా కావాలి. సో మన దగ్గర డేటా లేకపోయింది అనుకోండి, ఆ యూస్ కేస్ ని మనం సాల్వ్ చేయలేం. ఓకే, సో మనకు కావాల్సింది నెక్స్ట్ ఏంటిది? డేటా కలెక్షన్. డేటా కలెక్ట్ చేయమన్నాను కదా అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న అంత డేటాను తీసుకొస్తారా? కాదు, మనం ఓన్లీ ఈమెయిల్ డేటానే మనం కలెక్ట్ చేసుకోవాలి. కానీ మనం సోషల్ మీడియాలో ఉన్న సెంటిమెంట్ అంటే కామెంట్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ లో ఉన్న కామెంట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కామెంట్స్ కానీ తీసుకొచ్చేసి ఇది స్పామ్ కామెంట్ అసలు చెప్పలేం కదా, స్పామ్ ఈమెయిల్ అని చెప్పలేం కదా. మనం వర్క్ చేసేది ఎక్స్పెషల్లీ ఫర్ జీమెయిల్ అకౌంట్ ఆర్ ఈమెయిల్ అకౌంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ పర్టికులర్ ఈమెయిల్ కైండ్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని మాత్రమే మనం కలెక్ట్ చేసుకోవాలి, కానీ ఏది పడితే అది కలెక్ట్ చేసుకోకూడదు. సో మనం కలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఎక్స్పెషల్లీ మనం మిషన్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మిషన్ లెర్నింగ్ మీద మనం వర్క్ చేసేటప్పుడు మనకి మోస్ట్లీ డేటా అనేది వెక్టార్ ఫార్మాట్ లో ఉండాలి. వెక్టార్ అంటే ఏంటి? నెంబర్స్ ఫార్మాట్ లో ఉండాలి. మరి ఈమెయిల్ డేటా ఎలా ఉంటుంది? ఈమెయిల్ డేటా ఎలా ఉంటుంది? ఆ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, బాడీ ఉంటుంది, ఈమెయిల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, సెంట్ ఈమెయిల్ ఉంటుంది, అండ్ టు ఈమెయిల్ కూడా ఉంటుంది కదా. ఓకే, ఇవన్నీ కూడా టెక్స్ట్ ఫార్మాట్ లో ఉందా, లేకపోతే ఏమన్నా టేబులర్ ఫార్మాట్ లో ఉందా? లేదు. ఏమన్నా న్యూమరికల్ ఫార్మాట్ లో ఉందా? టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది. సో మరి టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్నప్పుడు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి టెక్స్ట్ డేటాని అండర్స్టాండ్ చేసుకోలేవు. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో టెక్స్ట్ డేటాని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అండర్స్టాండ్ చేసుకోలేవు. ఆ సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే, ఓకే, ప్రీ ప్రాసెసింగ్, ఎక్స్ప్లోరేడ్ డేటా అనాలిసిస్, ఫీచర్ ఇంజనీరింగ్, ఈ 3 స్టెప్స్ మనం అప్లై చేసుకొని, ఓకే, ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని మెషిన్ లెర్నింగ్ మోడల్కి అండర్స్టాండ్ అయ్యేటట్టు యూజ్ చేసుకునే లైబ్రరీ వచ్చేసి నంపై అన్నమాట. అంటే మన ఏ మిషన్ లెర్నింగ్ మోడల్ అయినా సరే డేటా అనేది న్యూమరికల్ ఫార్మాట్ లో ఉంటేనే అది అర్థం చేసుకుంటుంది. కాబట్టి సో దట్ వీఆర్ యూజింగ్ ఫ్రేమ్వర్క్ ఈస్ న్యూమరికల్ పైథాన్. అంతేగాని మోడల్ బిల్డ్ చేయట్లా. న్యూమరికల్ పైథాన్ ఇస్ జస్ట్ వీఆర్ నాట్ బిల్డింగ్ ఎనీ మోడల్. ఓకే, నెక్స్ట్ మనం ఈ ప్రీ ప్రాసెసింగ్ చేయాలి కదా. ఈ ప్రీ ప్రాసెసింగ్ చేయాలన్నా, లేకపోతే ఎక్స్ప్లోర్ డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయాలన్నా, ఓకే, అండ్ ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ చేయాలన్నా సరే మనకు కావాల్సిన ఇంకో 2 లైబ్రరీస్ వచ్చేసి పాండాస్, మ్యాట్
ప్లాట్, లిబ్. ఈ 3 ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసుకొని, ఇంకా జైపై అని ఉంటుంది, ఓకే, సీబోన్ అని ఉంటుంది, ఓకే. అండ్ ఈ లైబ్రరీస్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం ప్రీ ప్రాసెసింగ్, ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్, ఫీచర్ ఇంజనీరింగ్ చేస్తాం. ఆ తర్వాత మనం ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానా, ఫస్ట్ యూస్ కేస్ రిక్వైర్మెంట్ అయిపోయింది, సెకండ్ వచ్చేసి డేటా కలెక్షన్ అయిపోయింది, థర్డ్ స్టెప్ వచ్చేసి ఏం చేసినాం మనం, ఫీచర్ ఇంజనీరింగ్ చేసినాం. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఏం చేసినాం, ఎక్స్ప్లోరర్ డేటా అనాలిసిస్. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ ఫీచర్ ఇంజనీరింగ్, ఓకే. సిక్స్త్ వన్ ఈస్ మోడల్ బిల్డింగ్. మోడల్ బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ సెవెంత్ వన్ ఈస్ మోడల్ ఇవాల్యుయేషన్. మోడల్ ఇవాల్యుయేషన్ అంటే ఆ మోడల్ మనం ఏదైతే బిల్డ్ చేసామో ఆ మోడల్ పర్ఫెక్ట్ మోడలా కాదా, సో అంటే మనకి ప్రాపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అన్నౌన్ డేటా ఉంటుంది కదా, మళ్ళీ న్యూ డేటా ఏమైనా ఇచ్చామనుకోండి, పెర్ఫార్మెన్స్ ఏమైనా డిగ్రేడ్ అయిందా లేదా అని తెలుసుకోవాలి. ఇనీషియల్ గా మనం ట్రైన్ చేసేటప్పుడు, సో టెస్ట్ డేటాకి ట్రైన్ డేటాకి బాగానే పర్ఫార్మెన్స్ అనేది అంటే అక్యురసీ అనేది బాగానే వస్తుంది, వెరీ గుడ్ అన్నమాట. కానీ టైం బీయింగ్ ఏమవుతుందంటే ఒక 3 months 4 months 5 months తర్వాత మన మోడల్ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంటది. అర్థమవుతుందిగా, అంటే మనం ఈ రోజు మోడల్ బిల్డ్ చేసినప్పుడు, సో మన ఇప్పటి నుండి ఒక 1 month వరకు మంచిగానే పనిచేస్తుంది, అంటే మంచిగా అక్యురసీ వస్తుంటది. బట్ ఆఫ్టర్ 1 month ఆర్ 2 months ఆర్ 3 months ఏదో ఒక సిచ్యువేషన్ లో ఆ మోడల్ పెర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవుతుంటది అనమాట. అలా డౌన్ అయినప్పుడు మళ్ళీ మనకి రియల్ టైమ్ లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం కదా. అందుకని కీప్ ఆన్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. ఏం చేస్తారు, మానిటరింగ్, మోడల్ ని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఏమన్నా డౌన్ అయిందా లేదా. ఇఫ్ ఇన్ కేస్ మోడల్ పెర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూస్ గా డ్రాప్ అవ్వకుండా వస్తుంది, ఒక పర్టికులర్ లిమిట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ స్టెప్స్ అన్ని ఉన్నాయి కదా, మళ్ళీ న్యూ డేటాతో లేదా ఇప్పటి వరకు మళ్ళీ జనరేట్ అయిన డేటాతో మళ్ళీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రీ ప్రాసెసింగ్ చేసేసి ఈ స్టెప్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ అన్ని ఆటోమేట్ అయిపోతాయి అనమాట. దానికోసం మనం ఎంఎల్ పైప్ లైన్ కానీ ఎంఎల్ ఫ్లో కానీ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. ఎంఎల్ ఫ్లో వచ్చేసి ఇక్కడ మోడల్ని బిల్డ్ చేయడం కోసం, ఇక్కడ ఎంఎల్ పైప్ లైన్ మనం బిల్డ్ చేసామనుకోండి, ఎప్పుడైతే మోడల్ పెర్ఫార్మెన్స్ డౌన్ అవుతుందో ఆటోమేటిక్ గా మనం ఫస్ట్ నుండి చేసిన ఈ స్టెప్స్ అన్ని కూడా మళ్ళీ రీబిల్డ్ అవుతాయి అన్న, మళ్ళీ రీట్రైన్ మళ్ళీ రీఎగ్జిక్యూట్ అవుతాయి అన్నట్టు. ఎన్ని స్టెప్స్ మళ్ళీ మోడల్ అనేది మళ్ళీ బిల్డ్ అవుతుంది. మరి మోడల్ బిల్డ్ అయినప్పుడు అంతకుముందు ఏదో ఒక వర్షన్ ఉంటుంది కదా, అంతకుముందు వర్షన్ 1 ఉంది, మళ్ళీ మోడల్ పెర్ఫార్మెన్స్ అని తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ ట్రిగ్గర్ అయినాయి కాబట్టి ఇంకొక వర్షన్ అనేది క్రియేట్ అయ్యి ఉండొచ్చు. ఈ వర్షన్స్ ని మెయింటైన్ చేయడం కోసం మనం యూజ్ చేసుకునే ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి ఎంఎల్ ఫ్లో కానీ రిజిస్ట్రీ చేసుకోవాలన్నమాట. అర్థమైందా, ఎంఎల్ ఫ్లో అనేది మీరు వింటుంటారు, ఎంఎల్ ఆప్స్, ఎంటైర్ స్టెప్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ ఎంటైర్ స్టెప్స్ అన్ని మనం బిల్డ్ చేసేది యూజ్ చేసేది ఎంఎల్ ఫ్లో ఎంఎల్ ఆప్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనం పైథాన్ యూజ్ చేస్తున్నాం, ఈ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తున్నాం, ఇవన్నిటిని కూడా మనం ఆటోమేట్ చేయగలగాలన్నా, లేకపోతే మోడల్ని మనం బిల్డ్ చేసింది డిప్లాయ్ చేసుకోవాలనుకున్నా, లేదా మనం కొత్తగా బిల్డ్ చేసిన వర్షనే సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేకపోతే మళ్ళీ బ్యాక్ వర్షన్కి వెళ్ళాలనుకున్నా సరే, బ్యాక్ అంటే ప్రీవియస్ వర్షన్కి యాక్సెస్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటాయి అనమాట రియల్ టైంలో. అర్థమవుతుంది కదా. ఎనీ క్వశ్చన్స్, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, మళ్ళీ ఏమన్నా No, sir. రేపు మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఏంటి మనం ఈ స్టెప్స్ ఏంటంటే మళ్ళీ మర్చిపోతారా. మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఈ స్టెప్స్ మీరు ప్రాపర్గా యూజ్ చేయాలన్నమాట, ప్రాపర్ టెర్మినాలజీస్ యూజ్ చేయాలి. సో వీఆర్ గ్యాదరింగ్ ద ఫస్ట్ యూజ్ క్లయింట్ రిక్వైర్మెంట్ అండ్ ఫస్ట్ 2 or 3 days or 1 week we are spending for understanding the requirement, and to solve that particular thing we require some of the data. Okay, the data we are collecting from source 1 source 2 రియల్ మనం ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది డిఫరెంట్ సోర్సెస్ అని ఇలాంటి జనరిక్ వర్డ్స్ యూజ్ చేయకండి. అర్థమైందా, మన ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు ఆ, మనం చెప్పడానికి మొత్తం చెప్తాం, కానీ ఏం చేస్తున్నాం, జనరిక్ ఆన్సర్ చెప్తున్నాం. జనరిక్ ఆన్సర్ అంటే వీఆర్ కలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్, అంటే వాడు ఏం అర్థం చేసుకోవాలి, ఏ సోర్సెస్ అని అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా. సో రియల్ టైంలో సారీ మన ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు వీఆర్ కలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ ది PostgreSQL and the data is and email content. Okay, most of the data spam or you know every time we won't get the spam mails, right? Very less amount of data, less amount of emails can be spam. సో దట్ మనం కలెక్ట్ చేయాల్సిన డేటా కూడా ఆ ఫార్మాట్ లోనే ఉండాలన్నమాట. అంటే మన దగ్గర ఒక 1000 emails ని మనం ట్రైన్ చేయాలనుకుంటున్నాం. 1000 emails లో ఓ 500 స్పామ్ మెయిల్స్, ఓ 500 నాన్ స్పామ్ మెయిల్స్ ని ట్రైన్ చేసేసిన అనుకో, మోడల్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వదు. ఎగ్జాక్ట్ గా మనకి రియల్ టైంలో డేటా ఎలా అయితే జనరేట్ అవుతుందో ఆ పర్సంటేజ్ ఆఫ్ డేటాని మనం యూజ్ చేసుకోవాలి.
అంటే మనకి ఇప్పుడు ఎవ్రీడే స్పామ్ మెయిల్స్ వచ్చిందా? స్పామ్ మెయిల్స్ ఎప్పుడో ఒకసారి కదా, వీక్లీ ఒకటో రెండో వస్తుంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఈమెయిల్స్ అన్ని ప్రైమరీ మెయిల్సే కదా, లేదా సోషల్ ఈమెయిల్సే కదా. సో ఆ విధంగా మనం ఏదైతే డేటా మన రియల్ టైంలో ఉందో, ఎంత పర్సెంట్ ఉందో అంత పర్సెంటేజ్ ఆఫ్ డేటాని మనం శాంప్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని అది సగం ఇది సగం ఇది చేసుకుంటా, లేకపోతే అది 80%, ఇది 20%, అది 70%, ఇది 30% అంటారు. అర్థమైందా? అట్లా యూజ్ చేసుకోకూడదు. ఓకే, దెర్ ఈస్ సమ్ స్ట్రాటజీ వైల్ యూఆర్ కలెక్టింగ్ ద డేటా. అర్థమైంది కదా? సో ఆ విధంగా నేను డేటాని కలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లైడ్ ది ఫీ ప్రాసెసింగ్. సో ఈమెయిల్స్ అనేవి ఒక్కొక్కసారి మన టెక్స్ట్ ఫార్మాట్ లో, సో సమ్ ఆఫ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్. దాన్ని మనం ప్రీ ప్రాసెసింగ్ చేసినాం. టెక్స్ట్ డేటాను అండర్స్టాండ్ చేసుకోదు కాబట్టి ఐ హావ్ అప్లైడ్ ది ఎన్టీఎల్కే, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అండ్ ఫ్రమ్ దేర్ ఐ అప్లైడ్ ది సెమ్మింగ్ అండ్ లెమటైజేషన్, టిఎఫ్ఐడి ఆఫ్ బాట్. ఇలాంటి టర్మినాలజీస్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం నేర్చుకోవాలి కదా, అవన్నీ నేర్చుకోవాలి కదా. ఇంకా మీరు నేర్చుకోలేదు అన్నట్టు, మీరు ఓన్లీ పైథాన్ వరకే నేర్చుకున్నారు. అండ్ మార్కెట్ ఏం నేర్చుకున్నారు మీరు? బేసిక్సే నేర్చుకుంటున్నారు, ఇంకా మీరు డెప్త్కి వెళ్ళట్లేదు. డెప్త్కి వెళ్ళకపోతే ఇంటర్వ్యూలో మీరుకి ఆన్సర్స్ దొరకవు. ఉం? అర్థమైంది కదా? సో ఇప్పుడు మనకి ప్రీ ప్రాసెసింగ్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా కదా నేను మీకు. చెప్పండి అన్న, ప్రీ ప్రాసెసింగ్ గురించి. ప్రీ ప్రాసెసింగ్ ఏం చెప్పాను మీకు? డేటా మిస్ అవ్వచ్చు కదా, డేటా మిస్సింగ్. డేటా మిస్ అయినప్పుడు ఏం చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డేటా మిస్ అయిందని ఎలా చేస్తారు. ఆ తర్వాత మనకి అవుట్లేయర్స్ ని ఐడెంటిఫై చేయాలని ఐడెంటిఫై చేసి వాటిని హ్యాండిల్ చేయాలని చెప్పిన కదా. ఇవి 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 టెక్నికల్ నేమ్స్, ఇవి కూడా మిస్సింగ్ వాల్యూస్ ని అవుట్లేయర్స్ అని చెప్పేసి. అండ్ కేటగోరికల్ డేటా ఏంటిది? హ్యాండ్లింగ్ ది కేటగోరికల్ డేటా అంటే ఏంటి? కేటగిరీస్. అంటే టెక్స్ట్ డేటా ఎక్కడైతే ఆబ్జెక్ట్ కైండ్ ఆఫ్ డేటా ఉందో దాన్ని కూడా మనం హ్యాండిల్ చేయకపోతే, ఎందుకంటే మిషన్ లెర్నింగ్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ నెంబర్స్. సో మన దగ్గర ఉన్న కేటగరికల్ డేటా అంటే స్ట్రింగ్ కైండ్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో దాన్ని కూడా మనం హ్యాండిల్ చేయాలి. ఈ అన్ని స్టెప్స్ మనకి ప్రీ ప్రాసెసింగ్ లో వస్తాయి అన్నమాట. ఓకే, సో మనం ఆ, మీరు టైం ఎంత అయిందన్నారు ఇప్పుడు? ఓకే, సో ఇప్పుడు మీరు ఈ మిషన్ లెర్నింగ్ గురించి, ఈ మిషన్ లెర్నింగ్ వర్క్ ఫ్లో ఉంది కదా, ఈ మిషన్ లెర్నింగ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని మీరు పూర్తిగా స్టెప్ వైజ్ గా మీరు నోట్స్ లో రాసుకొని, ఓకే, ఒక యూజ్ కేసు తీసుకొని, ఓకే, ఏదన్నా మీకు నచ్చిన యూజ్ కేస్. ఇప్పుడు మనం ఈమెయిల్ అని చెప్పినాం కదా, చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఐ వాంట్ టు బి క్రియేట్ వన్ ప్రాపర్ స్టోరీ టు అండర్స్టాండింగ్ ద ఎంఎల్ ఫ్లో ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద యూస్ కేస్ అని చెప్పి యూస్ కేస్ ఐడియాస్ అడిగితే అది ఒకటి ఇచ్చింది. అందులో మీకు నచ్చిన ఒక ఐడియాని తీసుకొని మళ్ళా ఎంటైర్ ఫ్లో ఇప్పుడు నేను చెప్పిన కదా దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని మీ ఓన్ గా ఇవాళ ప్రెజెంటేషన్ లో చెప్పాలన్నమాట. అర్థమైందా? మీరే నిజంగానే ఇప్పుడు మీరు ఇంకా పని చేయలేదు, ఇంకా మీరు ఏ మోడల్ని కూడా మీరు బిల్డ్ చేయలేదు, ఏ ఫీచర్ ఇంజనీరింగ్ కూడా మీరు అప్లై చేయలేదు. కాకపోతే ఇవాళ మీ టాస్క్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ వర్క్ ఫ్లో అండ్ ఒక యూస్ కేస్ తీసుకొని దాన్ని ఎంటైర్ స్టెప్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ అన్నిటికీ ఒక స్టోరీ రాయాలి. అండ్ యూస్ టెక్నికల్ వర్డ్స్ ఓన్లీ. అర్థమైందా? టెక్నికల్ వర్డ్స్ అంటే ఇప్పుడు మన డేటా సోర్సెస్ అన్నప్పుడు ఏ సోర్సెస్, అందులో ఉన్న డేటా, వాట్ ఆర్ ద డేటా ఎలిమెంట్స్ వీ హ్యావ్ ఇట్. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఉండాలన్నమాట. మోడల్ డిప్లాయ్ చేసేటప్పుడు ఏ టూల్స్ యూజ్ చేస్తున్నాం ఇవి మీకు తెలియాలి. ఓకే, ఈ ఈ ప్రెజెంటేషన్ లో, ఇవాళ ప్రెజెంటేషన్ లో మీరు ఇవ్వాల్సిన పాయింట్ వచ్చేసరికి ఒక యూస్ కేసుని తీసుకొని దాన్ని పూర్తిగా డిస్క్రైబ్ చేసి, అంటే నిజంగా ఒక ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా మీరు ప్రాక్టీస్ అంటే మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎగ్జిక్యూషన్ చేయమని నేను చెప్పట్లా. థియరిటికల్ చెప్పగలగండి. ఫస్ట్ మీరు వర్బల్ గా చెప్పగలగండి ఇవాళ ప్రెజెంటేషన్ లో. రేపటి మనం ఏం చేద్దామంటే ఈ ఫీచర్ ఇంజనీరింగ్, ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్, ఓకే, అవుట్లేయర్స్ అని చెప్పా కదా, దీనికన్నా ముందు మనం కొంచెం స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి. మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే కొన్ని స్టాటిస్టికల్ టర్మ్స్ యూజ్ చేస్తున్నాం. అవేంటి జెడ్ స్కోరు, ఐక్యూఆర్, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, ఇలాంటివన్నీ మనం వాడుతుంటాం. సో అవి మీకు తెలియకపోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రేపటి క్లాస్లో మనం స్టాటిస్టిక్స్ మొత్తాన్ని కవర్ చేసేద్దాం. ఓకే, 8 o'clock రేపు మళ్ళీ కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అయిపోయి ఈ సెషన్లో స్టాటిస్టిక్స్ గురించి స్పీడ్గా చెప్పేసుకుంటూ వెళ్తాం. తర్వాత మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం
వెరీ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నాం. మనం ఇంకా బేసిక్స్ నేర్చుకుంటా ఉంటే కుదరదు. అంటే బేసిక్స్ నేర్చుకోవాలి, అవి మీరు క్లాస్లోనే నేర్చుకోవాలనుకోవటం ఉంటుంది కదా, అది మానేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను స్టాటిస్టిక్స్ మొదలు పెట్టానంటే 1 వీక్ వరకు మనకి టైం పడుతుంది. అందుకని మీకు ఏం చేస్తానంటే రేపటి సెషన్లో ఓన్లీ స్టాటిస్టిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే వాట్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో స్టాటిస్టిక్స్ గురించి, వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రేపు మొత్తం స్టాటిస్టిక్స్ గురించి రివ్యూ చేయండి. మనం ఏదైతే క్లాస్ని మనం చెప్తామో దాని మీదే స్టిక్ అవ్వండి. ఇప్పుడు డైవర్ట్ అవ్వకాకండి. ఇవాళ మనం ఎంఎల్ ఫ్లో గురించి చెప్పినాం కదా, ఐ మీన్ మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ ఉంది కదా, దాని గురించి మనం మాట్లాడాం కాబట్టి దానికి స్టిక్ అవ్వండి. ఇవాళ మిమ్మల్ని నేను ప్రెజర్ పెట్టను, మీరు దానికే స్టిక్ అవ్వండి. దానికే స్టిక్ అయ్యి దాన్ని 100% నేర్చుకోండి ఆ పాయింట్ వరకు. రేపు స్టాటిస్టిక్స్ గురించి నేను చెప్తా కదా, దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవడానికి కానీ, మీరు ప్రాక్టీస్ చేయడానికి కానీ, లేకపోతే రేపు మొత్తం మనం టైం స్పెండ్ చేసామంటే చాలు, దట్ ఈస్ వెరీ ఎనఫ్. అర్థమైందా? ఆ తర్వాత మనం ఈ ఒక డేటా సెట్ తీసేసుకొని ఈ ప్రీ ప్రాసెసింగ్, ఈడిఏ, ఫీచర్ ఇంజనీరింగ్ చేసామనుకోండి, మీకు అర్థమైపోయింది. ఎప్పుడు ఏం చేసినా సరే మోస్ట్లీ ఆ ప్రాసెస్ ఉంటుంది, కానీ యాజ్ ఫర్ ద డేటా మన యొక్క స్ట్రాటజీస్ మారుతుంటాయి. కానీ మోస్ట్లీ అదే. ఇప్పుడు మనకి ఆల్రెడీ చాట్ జీపీటీ ఉంది కాబట్టి మనం రియల్ టైంలో ఏమైనా పని చేసినా సరే ఈ డేటాకి వాట్ ఆర్ ద మెషిన్ లెర్నింగ్, ఎందుకంటే మనం ఏం అప్లై చేయాలో తెలియాలి కదా ఫస్ట్, అంటే బేస్ ఐడియా ఉండాలి కదా. అర్థమైందా? అందుకోసం అని చెప్పేసి మనం రేపు స్టాటిస్టిక్స్ నేర్చుకొని ఎల్లుండి ఒక డేటా సెట్ తీసుకొని దాన్ని మనం ఫుల్ ఎండ్ టు ఎండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయకున్నంత వరకు ఎంతవరకు కావాలో అంతవరకు చేసేసి నెక్స్ట్ నుండి మనం మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సరే మరి అయితే.